హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో టుడే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ అండ్ ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కెరియర్ గ్యాప్ ఉన్నా, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, అలాగే మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ని బట్టి మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ ప్రాసెస్లో నేర్చుకోవాలి అనేది మీరు ఈ వీడియో మొత్తం చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఫస్ట్ స్టెప్ చూడండి ఇక్కడ, లెర్న్ ది ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. దిస్ ఇంక్లూడ్స్ లెర్నింగ్ వన్ ఆర్ మోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ ఎ జావా, పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకొని మీరు ఒక లాంగ్వేజ్ని నేర్చుకోవాలి. సో ఇప్పుడు మీరు పైథాన్ డెవలపర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీరు ఇక్కడ పైథాన్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఆ రకంగా ఇక్కడ మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ని చూస్ చేసుకొని ఆ స్కిల్ని నేర్చుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సెకండ్ స్టెప్ వచ్చేసి లెర్న్ వెబ్ డెవలప్మెంట్. ఒకసారి మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని నేర్చుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. లైక్ ఎలా అంటే HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్. అలాగే వీటితో పాటు మనకి కొన్ని డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. సో వాటిని కూడా మనం నేర్చుకోవాలి. లైక్ రియాక్ట్, యాంగులర్. సో ఇవన్నీ కూడా వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్. సో మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా ఈ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. అలాగే లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ కూడా నేర్చుకోవాలి. సో ఇది వచ్చేసి సెకండ్ స్టెప్. నెక్స్ట్ ఏంటి థర్డ్ వన్, లెర్న్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. మీరు ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు డేటాబేస్ అనేది కావాలి. సో దానికోసం అని చెప్పి ఇక్కడ మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కిల్స్ లైక్ రూబీ, PHP ఆర్ Node.js, అలాగే MySQL ఆర్ MongoDB. సో ఈ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. సో మరి ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకోవాలా అంటే కాదు, జస్ట్ ఇక్కడ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ స్కిల్ని బేస్ చేసుకొని దానికి తగ్గ ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్ అనేవి మీరు నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో ఏదైనా మీరు చూస్ చేసుకొని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లైక్ MySQL ఉంది, సో అది నేర్చుకోవాలి. సో ఆ రకంగా మీరు స్కిల్స్ అనేవి నేర్చుకొని ఉండాలి. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే మీరు ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయగలుగుతారు. సో మనం ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని డిప్లాయ్మెంట్ చేయాలి. సో ఆ డిప్లాయ్మెంట్ పర్పస్ మనము డివాప్స్, AWS ఆర్ అజ్యూర్. సో ఈ కైండ్ ఆఫ్ స్కిల్స్ అనేవి మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, లాస్ట్లీ యూ షుడ్ లెర్న్ అబౌట్ డివాప్స్ అండ్ డిప్లాయ్మెంట్. దిస్ ఇంక్లూడ్స్ లెర్నింగ్ అబౌట్ డిప్లాయ్మెంట్ టూల్స్. అంటే మనం ఏవైనా కొన్ని డిప్లాయ్మెంట్ టూల్స్ అనేవి నేర్చుకోవాలి. అలాగే క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS ఆర్ అజ్యూర్. సో వీటన్నిటిని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఈ రకంగా ఫాలో అయ్యి స్కిల్స్ అనేవి నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు IT ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వగలుగుతారు. ఈ రకంగా మీరు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. మన పైథాన్ లైఫ్ వాళ్ళు పెయిడ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, జావా, పైథాన్. సో మీరు వాటిలో అయినా జాయిన్ అవ్వచ్చు ఆర్ యూట్యూబ్లో కూడా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్లో 40+ IT కోర్సెస్ అనేవి ఫ్రీగా ఉన్నాయి. సో మీరు అక్కడ వెళ్ళి కూడా చూసి మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఫ్యూచర్లో ఏ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మీకు ఇలాంటి డిఫరెంట్ అవేర్నెస్ వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.